హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని తెలంగాణలో అరిసెలు అంటారు, ఆంధ్రాలో నిప్పట్లు అంటారు, కర్ణాటకలో కజ్జాయిలు అంటారు. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు అనమాట. ఈ అరిసెలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట. చూడండి, ముందుగా రేషన్ బియ్యం తీసేసుకొని బాగా నానబెట్టేసిన తర్వాత గాలించుకొని దాంట్లో ఏదైనా రాళ్ళు ఉంటే కిందనే ఉండిపోతుంది. ఇలా గాలించుకోవాలన్నమాట. మనం అటు ఇటు ఓపిస్తూ అంటే ఆ రాళ్ళు అనేది అడగని వెళ్ళిపోతాయి. బియ్యం మన చేతిలో వస్తే ఇంకో దాంట్లో వేసుకొని బాగా కడిగేసి ఒక 5 నిమిషాలు అలా ఆరబెట్టేసేయండి. మిషన్కి వేసి ఇచ్చేసుకోండి. నేనైతే 3 కేజీలు నానబెట్టేసి ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట. చేతిలో పట్టుకుంటే కొంచెం ఎక్కువ తడిగా కాకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఎక్కువ తేమగా ఉన్నప్పుడు వేస్తే అరిసెలు అంత బాగా రావు. బెల్లం 2 కేజీలు బాగా నలగొట్టి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక బాణ పెట్టుకొని, అంటే సట్టి అంటారు కదా, అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మరిగిన తర్వాత ఈ బెల్లం అందులో వేసేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట. ఆ బబుల్స్ లాగా పైకి వస్తాయి చూడండి, అవంతా తగ్గి కొంచెం చిన్న చిన్న బబుల్స్ లాగా కిందకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అప్పుడు కొంచెం వాటర్లో ఈ పాకం వేసి చూసండి. వేసిన తర్వాత కొంచెం నారగా పైకి వస్తుంది కదా, అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టంట. కజ్జాయికి అంటే అరిసెకి ముదురు పాకం పడితే గట్టిగా అయిపోతాయంట. అలా వచ్చినప్పుడు ఈ పిండిని అందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. నాకు రాదు అని చెప్పేసి నేను మా అత్తమ్మ చెయ్యి అరిసెలు అనేసి అంటే మా అత్తమ్మగారు చేసినారనమాట. నేను హెల్ప్ చేస్తూ ఉన్నా. అది పాకం నేను ఎప్పుడు పట్టలేదు కాబట్టి మా అత్తమ్మ గారితో చేపిస్తున్నాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇది బాగా కెలకాలన్నమాట, అంటే కలపాలన్నమాట. సంగటైతే ఎలా కెలుకుతానో అట్లా కెలుకుతున్నాను నేను. స్టవ్ మీద చేస్తే చాలా గ్యాస్ అయిపోతుంది. అందుకనేసి గాలి వేరే ఉంది అక్కడ మా రూమ్ ముందర చేద్దామంటే, అందుకనే పక్కన మా అవ్వగారి ఇంట్లో చేసిన అనమాట. ఇక్కడ గాలి కొంచెం తక్కువ వస్తుంది అనేసి ముందు కాలంలో దిష్టి తగలకుండా ఉండడానికి ఆయిల్ పోసుకునేసి వంట చేసేటప్పుడు ఇలా మొక్కుంటారనమాట, ఎవరి కళ్ళు పడకుండా. అందుకనేసి మా అత్తమ్మ కూడా అలా మొక్కింది. చూడండి, ఇలా కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత గాలి పోకుండా పెట్టుకోవాలి. కజ్జాయిలకి ఎప్పుడైనా ఆరిపోతే మనకి మళ్ళీ వేడి నీళ్ళు కాంచి ఇందులో పోసి కలిపేసుకొని మళ్ళీ చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని కొంచెం కొంచెంగా ఉండలు తీసుకొని అరిటాకులో ఆయిల్ పోసేసుకొని చేతికి ఆయిల్ తడుపుకుంటూ చిన్న చిన్న ఉండలాగా తీసుకొని ఇలా రౌండ్గా తట్టేసుకొని బాగా ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసిన తక్షణమే కలపకండి. మా అత్తమ్మ వేసిన తక్షణమే కొంచెం పొద్దు కలిపే కొందరికి అది విరిగిపోయింది అనమాట ఫస్ట్లో. అందుకనేసి వేసిన తక్షణమే కలపకుండా ఒక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచి 2 పక్కల బాగా డీప్ ఫ్రై చేసుకొని కాల్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫస్ట్లో చేసింది కొంచెం విరిగిపోయింది, లాస్ట్లో చేసింది చాలా బాగా వచ్చాయి. చూడండి, మీరు కూడా ఇలాగ పాకం కరెక్ట్గా పట్టేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. అరిసెలు ఎలా చేసుకోవాలో. సంక్రాంతి పండుగ ఎక్కువ చేసుకుంటే మేము ఊరికి వచ్చాము కాబట్టి ఇక్కడ చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.